వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ చిరంజీవి గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్, మహిళల్లో చూస్తే ఎక్కువగా 40 ఇయర్స్ తర్వాత ఈ ఎముకకు సంబంధించిన సమస్యలతో బాధపడతా ఉంటారు. మగవాళ్ళ కంటే కూడా మహిళల్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుందండి. సో ఎందుకు ఆ బోన్ అరగడం అనేది వారికి జరుగుతూ ఉంటుంది? మహిళల్లో లిటరసీ రేట్ అండి, చదువుకోవటము, వాళ్ళకి లోపల ఇన్హరెంట్ కాన్షియస్నెస్, నేనేంటి వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాను, చలి తట్టుకోలేకపోతున్నాను, నా చర్మం ఎందుకు చర్మం టెక్స్చర్ చేంజ్ అయ్యింది, నాకు అలసట ఎక్కువైంది, నేను డయాబెటీస్ ఉందేమో, నాకు ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తున్నాను, ఎక్కువ ఆకలి వేస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అంటే లేడీస్ అది గమనించాలి. ఎందుకు నాకు ఈ చేంజెస్ వచ్చినాయి, కొత్తగా ఎందుకు ఈ బాధలు కలుగుతున్నాయి, నాలో ఏంటి తేడా వస్తుంది అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ ఉందా లేదా, లేకపోతే నాకు డయాబెటీస్ ఉందా లేదా, నా లిపిడ్స్ ఎంతలో ఉన్నాయి, నేను వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాను, నా డైటరీ హ్యాబిట్స్ ఏంటి, నేను ఏం తింటున్నాను అని ఒక డైట్ ప్యాటర్న్, ఏం తినాలి ఏది తినకూడదు నేను ఇప్పుడు చెప్తున్నాను అదే తినండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినండి, ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, ఫ్యాట్ తగ్గించాలి. గారెలు, బూరెలు, దోశలు, నేను చెప్తుంటాను పూరీలు, స్వీట్స్, ఈ షుగర్ తింటము, ఇవన్నీ ఏంటంటే మంచి కాదు. ఎప్పుడు మనిషికి ఇష్టమైన ఇవన్నీ మంచివి కాదు. ఎప్పుడు మంచి అంటే లైక్ నిజం చేదుగా ఉంటుంది, అది మంచిది. అబద్ధం తీయగా ఉంటుంది, అది చెడ్డది. అట్లా అనమాట. కంటికి నచ్చినవి, నోటికి నచ్చినవి మంచి కాదు. మీకు తీయని ఫ్రూట్స్ ఎప్పుడు క్యాలరీస్ ఎక్కువ ఇస్తాయండి. లైక్ గ్రేప్స్ కానీ, కస్టర్డ్ యాపిల్ కానీ, అంటే గ్రేప్స్ కానీ, సీతాఫల్ కానీ, సపోటా కానీ, మ్యాంగో కానీ, ఇవన్నీ మంచి ఫ్రూట్స్ కాదు. మీరు మామూలుగా తినాలి అంటే, మంచి ఫ్రూట్ తినాలి అంటే పప్పయ్య తినండి, జాంకాయ తినండి, తింటే యాపిల్ తినండి, మంచి ఫ్రూట్స్, వాటర్ మిలన్ తినండి. ఇలాంటివన్నీ రుచిగా లేని ఫ్రూట్స్ ఇవన్నీ మంచి ఫ్రూట్సే. డ్రాగన్ ఫ్రూట్ కాస్ట్లీ, అది తినగలిగితే మంచిదే. కివీ మంచిదే, కివీ తినగలిగితే, బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ. కాస్ట్లీ ఫ్రూటే తినక్కర్లేదు, తినగలిగిన వాళ్ళు తినండి. కానీ మంచి ఒక పప్పయ రోజు అలవాటు చేసుకోండి. తర్వాత వాటర్ మిలన్ తినండి, గోవా తినండి, యాపిల్ తినండి. ఒక ఫ్రెష్ ఫ్రూట్ తింటే దానిలో యాంటాక్సిడెంట్స్ మీ శరీరానికి చాలా బాగా పడతాయి అన్నమాట. తర్వాత ఆడవాళ్లలో 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ చేంజెస్ మొదలైనవి అంటే మీ లిటరసీ రేట్, నేను ఇందాక చెప్పినవన్నీ ఎందుకు ఎందుకు అనేది లోపల ఇన్సైడ్ క్వశ్చన్ ఒకటి ఉండాలి. పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. థైరాయిడ్ ప్రొఫైల్స్, లిపిడ్ ప్రొఫైల్స్, డయాబెటీస్, HbA1c చేయించుకొని దానిలో ఏదైనా తేడాలు ఉంటే ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదోలే ఈ చలికాలం ఉంది, ఈ ఎండాకాలం ఉంది, ఏదో ఈ మార్గశిర మాసం ఉంది, ఈ కార్తీక మాసం ఉంది, నేను ఏదో ఉపవాసం ఉన్నాను, నాకు ఇది అని మీరు వేరే వేరే రీజన్స్ మీరే ఎత్తుక్కొని మీరే అట్రిబ్యూట్ చేసుకోవద్దు. ఇది రీజను అని అట్రిబ్యూట్ చేసుకోవద్దు. ఏదైనా మీకు అవే ఫ్రమ్ నార్మల్ ఏదైనా జరిగితే బాడీలో, అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఆ డాక్టర్కి తెలుస్తుంది మీకేం ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి అని. అంతేగాని ప్రతి డాక్టరు బిజినెస్ చేస్తారు అని ఒక చెడు అపోహతో రావద్దు డాక్టర్ దగ్గరికి. డాక్టర్లు ఎవరు బిజినెస్ చేయరు, మీకోసమే మీ మంచి కోసమే. నేను చేయను, నేనైతే చేయను, మీకు ఏది అవసరమో అదే చేస్తాను. అంతేగాని మీరు వచ్చారని మీ నిస్సహాయతని, మీ అవగాహన లేని ఒక ప్రాబ్లంని, లేకపోతే మీ అమాయకత్వాన్ని డబ్బులు చేసుకునే డాక్టర్లు చాలా తక్కువ ఉంటారు సొసైటీలో. మీ గురించి ఒక 2 మాటలు మ్యామ్. ఎందుకంటే ఇండియాలోనే మీరు వచ్చేసి రీప్లేస్మెంట్ లో ఏకైక డాక్టరు. అసలు ఎందుకంటే అంటే మీరు ఇటు సైడ్ రావాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? నేను ఆర్థోపెడిక్స్ వచ్చిందండి. నేను ఆర్థోపెడిక్స్ తీసుకుంటుంటే అందరూ చప్పట్లు కొట్టి అసలు ఈవిడ చేయగలదా లేదా అని, అక్కడ కమిటీ మెంబర్స్ కూడా మా మదర్ స్టూడెంట్స్ అన్నమాట. అమ్మ మమ్మల్ని చంపేస్తే నువ్వు ఆర్థోపెడిక్స్ తీసుకుంటున్నావు, నువ్వు చేయగలవా లేదా, మళ్ళీ 6 నెలల్లో రిజైన్ చేస్తావు, ఇదే సీట్ ఇంకో మగపిల్లోడికి ఇస్తే వాడు బాగా షైన్ అవుతాడు కదా అని నన్ను నిరుత్సాహపరిచారు. కాదు, ఆర్థోపెడిక్సే తీసుకుంటాను, ఆర్థోపెడిక్స్ లో నేను షైన్ అవుతానని. నేను ఆర్థోపెడిక్స్ MS నేను ఉస్మానియాలో చేశానండి. నా ప్రొఫెసర్స్ కూడా అనేవారు అనమాట, అయ్యో ఇంత కష్టపడి చేస్తున్నావమ్మా, ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదండి నేను ఉస్మానియాలో. ఒక్క రోజు కూడా ఉస్మానియాలో లీవ్ పెట్టలేదు. పొద్దున్న 7కి వచ్చి రాత్రి 9 వరకు ఉస్మానియాలో ఉండేవాళ్ళం.
ఒక్కోసారి ఎమర్జెన్సీలో మాకు కేసెస్ లేట్ అయితే రాత్రి 1 గంట వరకు కూడా ఉండే రోజులు ఉండేవి అన్నమాట. అలా నేర్చుకోవాలని కుతూహలత ఉండేది. నేను ఇప్పుడు లేడీని, నాకు పనులున్నాయి నాకు అని నేను ఏ కారణంతో నేను లీవ్ పెట్టలేదు. నా దగ్గర అంటే సీనియర్స్ అమ్మో ఒక లేడీ జాయిన్ అవుతుంది, నేను ఫస్ట్ లేడీ ఆర్థోపెడిక్ అన్నమాట, లేడీ జాయిన్ అవుతుంది ఇంకా మాటిమాటికి ఎప్పుడు లీవులు పెడతారేమో అని ఎన్నడూ నేను లీవ్ పెట్టలేదు. నా ఉద్యోగము నేను తీసుకున్న నా వృత్తి, నా సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టమై తీసుకున్నాను కాబట్టి నేను ఆడవాళ్ళకే తెలుస్తాయి అన్నమాట. కానీ నేను సొసైటీలో ఎప్పుడు నేను సక్సెస్ అవుతానా లేదా అని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను స్వచ్ఛంగా ట్రీట్మెంట్ చేస్తాను, నేను చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాను. వాళ్ళకి ఉన్న సమస్యకి నీది ఇది సమస్య, నువ్వు ఇది చేయాలి, ఈ ఎక్సర్సైజెస్ చేయాలి, ఈ ఫుడ్ తినాలి, ఈ యాక్టివిటీస్ కొన్ని యాక్టివిటీస్ చేయకూడదు, అవి చేస్తే మీరు ప్రతి నెల రావాల్సి వస్తుంది, ఈ మందులు వేసుకోవాలి, తర్వాత దూరంగా ఉంటే మీరు ఈ మందులు వేసుకున్న తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉంటే మీ ఊర్లో దొరికే మందు రాస్తున్నాను, ఆ మందులు వేసుకోండి, మళ్ళీ నా దగ్గరికి రావక్కర్లేదు, ఎక్సర్సైజెస్ చేయండి అని నేను పదే పదే చెప్పి పంపిస్తాను. నా దగ్గరికి నిజామాబాద్ నుంచి, మాచర్ల నుంచి, నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ విలేజెస్ నుంచి వస్తారు. తర్వాత నేను గుంటూరు దగ్గర అండి, ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా మంది వస్తారు. నా చుట్టాలందరూ నాకే పంపిస్తారు, నా చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారు. నేను ఎవరి దగ్గర నేను ట్రాన్స్పరెంట్ గానే ట్రీట్మెంట్ చేస్తానండి. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళని ఎక్కువగా చూడాలి. మీరు డాక్టర్ అయిన తర్వాత మీ దగ్గరికి మహిళలు ఎక్కువ వచ్చారా పేషెంట్స్, లేదంటే జెంట్స్? ఆర్థోపెడిక్ సమస్యలన్నీ మహిళల్లోనే కామన్ అండి. 80% ఆఫ్ ద ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్ని కామన్ విత్ లేడీస్. అది వాళ్ళకి ఇష్టం. మహమ్మడన్స్ కూడా చాలా ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ వస్తారనమాట. అంటే లైక్ వాళ్ళకి ఏంటంటే లేడీ డాక్టర్ ఏదైనా పాల్పేట్ చేసినా నేను చూసినా వాళ్ళకి బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. తర్వాత వాళ్ళు కాక్సిడేనియాస్ ఏంటి ఇవేంటి వాళ్ళు కొంచెం వెనక బ్యాక్ ఏక్ ఏంటి ఏదైనా చెప్పాలన్నా నాకు చెప్పి కొంచెం నేను పరీక్ష చేస్తుంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటది. అలానే మెన్ను చూడకూడదని కాదు, కానీ దే ఫీల్ కంఫర్టబుల్, దే ఫీల్ హ్యాపీ. డెలివరీ అయిన తర్వాత కూడా ఈ ఎముక అరుగుదల ఉంటది అని విన్నాను, ఎంతవరకు వాస్తవం? డెలివరీ అయిన తర్వాత ఒక డెలివరీ ప్లెజెంటా ఒక రిలాక్సిన్ అని ఒక హార్మోన్ ని లిబరేట్ చేస్తుందండి. ఆ రిలాక్సిన్ అనే హార్మోన్ జాయింట్స్ అన్నిటినీ రిలాక్స్ చేస్తుంది అనమాట. సో లిగమెంట్స్ అన్ని కొంచెం హైపర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి ప్రెగ్నెన్సీ తర్వాత. ఆ రిలాక్సిన్ అనే హార్మోన్ కంప్లీట్ గా వానిష్ అవటానికి మినిమం 3 months పడుతుంది. అది పోస్ట్ నేటల్ ఆర్థ్రాలజియాస్ ఉంటాయి అన్నమాట. పోస్ట్ నేటల్ ఆర్థ్రాలజియాస్ చాలా కామన్. అది ఎందుకు వస్తాయి అంటే డెలివరీ తర్వాత కొన్ని హార్మోన్స్ లిబరేట్ అవుతాయి, తర్వాత వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయిపోతాయి, అబ్డమెన్ ఎక్కువగా స్ట్రెచ్ అయిపోద్ది, వెనక లిగమెంట్స్ పారాస్పైనల్ లిగమెంట్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. ఈ స్ట్రెచ్ అయిన లిగమెంట్స్ అన్ని నార్మల్ స్టేజ్ కి రావటానికి 3 months టైం పడుతుంది అనమాట. 3 months టైం పడుతుంది. ఈ 3 months లో వాళ్ళకి బ్యాక్ ఏక్, నీ పెయిన్, తర్వాత యాంకిల్ పెయిన్, హ్యాండ్ రిస్ట్ పెయిన్, బిడ్డను ఎత్తుకుంటుంటే ఎల్బో పెయిన్, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఫీడింగ్ మదర్స్ కి ఎక్కువగా టాబ్లెట్స్ ఇవ్వం అనమాట. డోలో టాబ్లెట్ కానీ పారాసిటమాల్ కానీ మహా అయితే బ్రూఫెన్ కాంబినేషన్ తోటి ఏదైనా ఇస్తామన్నమాట. ఎక్కువ టాబ్లెట్స్ ఇవ్వము, పారాసిటమాల్ తోనే తగ్గేలాగా చూస్తాము. వాళ్ళకి సప్లిమెంటేషన్ బి కాంప్లెక్స్, తర్వాత ఐరన్ ప్రిపరేషన్, కాల్షియం సప్లిమెంటేషన్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.